ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అటు రీతిగా క్రైస్ట్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి ఆదికాండం 21వ అధ్యాయము 5వ మాట చదువుదాం. ఈ విధంగా రాయబడి ఉంది. ఆదికాండము 21వ అధ్యాయము 5వ మాట. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటల ద్వారా నేను ఉదయకాల సమయంలో ఏ సందేశము మీకు తెలియజేయాలని అనుకున్నానంటే, 100 ఏండ్లు సమయంలో శారాకి బహుశా 95 సంవత్సరాలు లేదా 96 సంవత్సరాలు ఉండొచ్చని చరిత్రకారులు తెలియజేస్తారు. మరి 100 ఏండ్లు అని అంటే అప్పటికే లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోయింది. ఆదాం మొదలుకొని ఆ తరములు వాళ్ళందరికీ కూడా లైఫ్ స్పాన్ తగ్గిపోయింది. 100 ఏండ్లు లేకపోతే శారా 95 ఏండ్లు. మరి మునుపటి పాటి భాగాల్లో కూడా దేవదూతలు వచ్చి చెప్పినప్పుడు, మరి దేవుడు ఒకసారి అబ్రహాంతో మాట్లాడినప్పుడు బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ శారాలో ఉంది, కానీ అబ్రహాములో మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ ఫెయిత్ ఉంది. మృతతుల్యమైనటువంటి శరీరము, ఇంకా శరీరము ఇట్స్ గోయింగ్ టు బి ఫ్రాగ్రెన్స్ స్టేజ్ అనమాట. మృతతుల్యమైన శరీరము, అందులో ఇంకా గర్భము ధరించబడము కానీ చెప్పాలి అని అంటే కుమారులు పుట్టడం కానీ మరొకటి జరిగేటువంటి ఆస్కారం లేదు. అలాంటి సమయంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానం గొప్పది. 75 సంవత్సరాలు అబ్రహాం గారు ఉన్నప్పుడు దేవుడు పిలిచి 25 సంవత్సరాలు తన యొక్క గైడెన్స్ లో, తన యొక్క కాపుదల్లో నడిపించి వాగ్దానాలు అతని జీవితాల్లో నెరవేర్చబడ్డానికి 25 సంవత్సరాలు తన జీవితంలో పట్టింది. కానీ ఖచ్చితంగా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి 100 ఏండ్ల సమయంలో కూడా అబ్రహాము నాకు ఏం కలిగిందంటే సంతానము, కుమారుడు, వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు అనుగ్రహించబడ్డాడు. కాబట్టి ఈ సందేశం ఏం తెలియజేస్తుందంటే, నీ జీవితంలో ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆలస్యం అవ్వచ్చు. నీ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు కొన్నిసార్లు లేట్ అయినప్పటికీ కన్ఫ్యూజ్ అవుతున్నావేమో, ఒకసారి నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావేమో. నువ్వు దేవుని యందు మోకాళ్ళే, దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడు ఒకానొక కాలంలో అబ్రహామును హెచ్చించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, నీలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికే దేవుడు ఆలస్యాన్ని ఉంచుతున్నాడు. విశ్వాసం ఉంచు. మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిగా లేసే వందనాలు. ఉదయకాల సమయంలో మీ పాస్తానికి వస్తున్నాం. మీకు అసాధ్యమైనది ఏమీ లేదని మీ వాక్యం ద్వారా మీతో మాట్లాడారు. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఏ జీవితాలు అయితే విశ్వసిస్తున్నారో, వాళ్ళ జీవితాల్లో వాగ్దానం ఆలస్యమైనప్పటికీ వాళ్ళ జీవితాలు నిండుగా మెండుగా ఆశీర్వదించి మీ మహిమకరమైన వాళ్ళ జీవితాల నుంచి మీరే ఘనత కీర్తి పొందవలసిందని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రభు ప్రార్థన వేడుకొని పొంది నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.